శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 81వ శ్లోకం దగ్గరికి వచ్చాం. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానసహాసిక. ఇందులో మంత్రాలు 7 మంత్రాలు కనిపిస్తున్నాయి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమానసహాసిక. 366వ మంత్రం ఓం పరాయై నమః. పరావాక్కు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులు అనే వాక్కులు 4 విధాలు. మూలాధారం అందుండే పరావాక్కు మిగిలిన వాటి కంటే ఉత్కృష్టమైంది. 367వ మంత్రం ఓం ప్రత్యక్షితి రూపాయై నమః. ఆత్మజ్ఞాన స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 368వ మంత్రం ఓం పశ్యంత్యై నమః. పశ్యంతి వాక్కు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. అంటే వినపడని దశలో ఉన్న వాక్కుకు పశ్యంతి అని పేరు. కొంచెం గుసగుసలు అన్నిటినీ తనలో చూస్తుంది కనుక అమ్మ పశ్యంతి, జగన్మాత. అలాంటి వాగ్రూపిణి. 369వ నామం ఓం పరదేవతాయై నమః. అమ్మ పరాదేవత, పరమ పూజ్యురాలు. అటువంటి తల్లికి నమస్కారం. 370వ నామం ఓం మధ్యమాయై నమః. మధ్యమ వాక్కు అంటే మధ్యలో ఉండే వాక్కు, గుసగుసలు కాకుండా, స్పష్టంగా కాకుండా మధ్యమ వాక్కు రూపంలో ఉన్న తల్లికి నమస్కారం. పశ్యంతిలాగా అస్పష్టంగా ఉండదు, వైఖరి వాక్కులాగా స్పష్టంగా ఉండకుండా స్పష్టమైన వాక్కు మధ్యమ. అటువంటి రూపం గల తల్లికి నమస్కారం. 371వ నామం ఓం వైఖరి రూపాయై నమః. వైఖరి వాక్కు అంటే చాలా స్పష్టంగా మాట్లాడే వాక్కు. అటువంటి వాగ్రూపిణి అమ్మ, ఆ తల్లికి నమస్కారం. 372వ నామం ఓం భక్త మానసహాసికాయై నమః. భక్తుల మనస్సులలో హంసికయ్యై విహరించే తల్లికి నమస్కారం. 82వ శ్లోకం కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయ జాలంధరస్థిత. ఇందులో కామేశ్వర ప్రాణనాడి, కృతజ్ఞ, కామ పూజిత, శృంగార రస సంపూర్ణ, జయ జాలంధర స్థిత అనే 6 నామాలు ఉన్నాయి. 373వ నామం ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః. ఆ పరమేశ్వరుడికి, ఆ కామేశ్వరుడికి ప్రాణనాడి అయి ఉన్న తల్లికి నమస్కారం. 374వ మంత్రం ఓం కృతజ్ఞాయై నమః. మొత్తం అంతా తెలిసిన తల్లి, జీవుల పుణ్య పాపాలన్నీ కూడా ఎరిగిన తల్లి అయిన తల్లికి నమస్కారం. 375వ మంత్రం ఓం కామ పూజితాయై నమః. ఆ మన్మధుని చేత, కామదేవుడి చేత పూజించబడే తల్లికి నమస్కారం. మన్మధుడికి తిరిగి రూపాన్ని ఇచ్చింది అమ్మే కదా, అందుకని మన్మధుడు పూజించే తల్లికి నమస్కారం. మూలాధార చక్రంలో ఉండే తల్లికి నమస్కారం అని ఇంకొక అర్థం. 376వ మంత్రం ఓం శృంగార రస సంపూర్ణాయై నమః. సంపూర్ణ శృంగార రసస్వరూపిణి తల్లి, ఆ తల్లికి నమస్కారం. 12 దళాలు గల అనాహత చక్రంలో కొలువై ఉండే తల్లికి నమస్కారం అని అంతరార్థం. 377వ మంత్రం ఓం జయాయై నమః. జయస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 378వ మంత్రం ఓం జాలంధర స్థితాయై నమః. విష్ణుముఖి అనే పేరుతో జాలంధర పీఠంలో పూజించబడే తల్లికి నమస్కారం. జాలంధర పీఠం విశుద్ధ చక్రం, విశుద్ధ చక్రం అందుండే తల్లికి నమస్కారము అని అంతరార్థం. 83వ శ్లోకం
ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పిణ తర్పిత. ఇందులో ఈ శ్లోకంలో ఓడ్యాన పీఠ నిలయ, బిందు మండల వాసిని, రహోయాగ క్రమారాధ్య, రహస్తర్పణ తర్పిత 4 మంత్రాలు ఉన్నాయి. 379వ మంత్రం ఓం ఓడ్యాన పీఠ నిలయాయై నమః. ఓడ్యానము అనే పీఠాన్ని నివాస స్థానంగా చేసుకున్న తల్లికి నమస్కారం. ఒక రకంగా చూస్తే ఒరిస్సాని ఓడ్యానము అనే పీఠంగా చెప్తారు. అలాగే ఆజ్ఞా చక్రంలో కొలువు తీరి ఉండే తల్లికి నమస్కారం అని అంతరార్థం. 380 నామం ఓం బిందు మండల వాసిన్యై నమః. బిందు మండలం అంటే బ్రహ్మరంధ్రంలో నివాసించే తల్లికి నమస్కారం. 381వ మంత్రం ఓం రహోయాగ క్రమారాధ్యాయై నమః. రహస్యంగా చేయబడే యాగం చేత ఆరాధించదగిన తల్లికి నమస్కారము. జ్ఞానంతో కర్మలను దగ్ధం చేసేసి దృఢమైన వ్రతాన్ని పూని సహస్రారంలో జగన్మాతను ఆరాధించడం, ఇది రహోయాగం అవుతుంది. అలా ఆరాధించి ముక్తి పొందడానికి అమ్మవారి ఆరాధన ముఖ్యం. అటువంటి తల్లికి నమస్కారం. 382వ మంత్రం ఓం రహస్తర్పణ తర్పితాయై నమః. ఆత్మ జ్ఞానాగ్నిలో సమస్తాన్ని అంటే పుణ్యము అపుణ్యము, ధర్మము అధర్మము మొదలైన అన్ని ద్వంద్వాలను హోమం చేసేస్తే తృప్తి చెందే తల్లికి నమస్కారం. 84వ శ్లోకం సద్య ప్రసాదిని విశ్వ సాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. ఈ శ్లోకంలో సద్య ప్రసాదిని, విశ్వసాక్షిణి, సాక్షివర్జిత, షడంగ దేవతాయుక్త, షాడ్గుణ్య పరిపూరిత 5 నామాలు ఉన్నాయి. 383వ మంత్రం ఓం సద్య ప్రసాదిన్యై నమః. వెంటనే సత్వరమే ఫలితాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం. ఇక్కడ రహోయాగం, రహస్తర్పణాలతో జగన్మాత వెంటనే ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సమస్తానికి సాక్షిభూతురాలు అయిన తల్లికి నమస్కారం. 385వ నామం ఓం సాక్షి వర్జితాయే నమః. తాను సర్వానికి సాక్షిభూతురాలు కానీ తనకంటూ వేరొక సాక్షి లేని తల్లికి నమస్కారం. 386వ మంత్రం ఓం షడంగ దేవతాయుక్తాయై నమః. షడంగాలకు దేవతలైన వాళ్ళ చేత ఆ శక్తులతో ఆవరించబడి ఉండే తల్లికి నమస్కారం. షడంగాలంటే ఏంటి? హృదయము, శిరస్సు, శిఖ, నేత్రం, కవచం, అస్త్రములు. వీటన్నిటికీ కూడా ఇవి షడంగాలు. వాటి అధిదేవతలతో లలితాంబిక ఆవరించబడి ఉంటుంది. 387వ మంత్రం ఓం షాడ్గుణ్య పరిపూరితాయే నమః. షడ్గుణాల చేత పరిపూర్ణురాలైన తల్లికి నమస్కారం. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనేవి 6 షడ్గుణాలు. ఈ 6 షడ్గుణాల చేత పరిపూర్ణురాలైన తల్లికి నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 85వ శ్లోకం నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి. ఇందులో ఓం నిత్య క్లిన్నాయై నమః. 388వ మంత్రం సదా దయతో ఆర్ద్రమైన స్వరూపంతో ఉండే తల్లికి నమస్కారం. 389వ మంత్రం ఓం నిరుపమాయై నమః. ఉపమానం పోల్చడానికి ఎవరు ఉండరు, ఉపమానమే లేనట్టి తల్లికి నమస్కారం. 390వ మంత్రం ఓం నిర్వాణ సుఖదాయిన్యై నమః. నిర్వాణ సుఖాన్ని, మోక్షాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం. 391వ మంత్రం ఓం నిత్య షోడశికారూపాయై నమః. నిత్యాదేవతలైన 16 రూపాలలో తేజరిల్లే తల్లికి నమస్కారం. కామేశ్వరి మొదలు త్రిపుర సుందరి వరకు గల 16 దేవతలను నిత్యాదేవతలు అంటారు. లలితాంబిక షోడశికారూపిణి కాబట్టి షోడశాక్షరి మంత్రం జపించే వాళ్ళ పట్ల ప్రీతి కలదే అభీష్టాలను వసగుతుంది. 392వ మంత్రం ఓం శ్రీకంఠ కంఠార్ధ శరీరిణ్యై నమః. ఆ పరమేశ్వరుడికి, ఆ శ్రీకంఠుని
యొక్క అర్ధ శరీరం పొంది ఉన్న తల్లికి నమస్కారం. 86వ శ్లోకం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఈ శ్లోకంలో అమ్మవారి 7 నామాలు 7 మంత్రాలు కనిపిస్తున్నాయి. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి, మూల ప్రకృతి, అవ్యక్త, వ్యక్తావ్యక్త స్వరూపిణి. 393వ మంత్రం. ఓం ప్రభావత్యై నమః. ప్రభా దేవతలు, అణిమాది ఆవరణ దేవతల చేత ఆవరించబడి ఉన్న ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం. 394వ మంత్రం. ఓం ప్రభారూపాయై నమః. అణిమాది దేవతల స్వరూపంగా గల తల్లికి నమస్కారం. కాంతి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 395వ మంత్రం. ఓం ప్రసిద్ధాయై నమః. అందరి చేత తెలియబడే తల్లి, ప్రసిద్ధురాలు. అందరిచే నేను అని తెలియబడుతూ ప్రసిద్ధురాలై ఉన్న తల్లికి నమస్కారం. జగన్మాత చైతన్య స్వరూపిణి కదా, అందుకని అందరి చేత ప్రసిద్ధం ఆవిడ. 396వ మంత్రం. ఓం పరమేశ్వర్యై నమః. సమస్తానికి అధీశ్వరి అయిన తల్లికి నమస్కారం. 397వ మంత్రం. ఓం మూల ప్రకృత్యై నమః. సమస్తానికి మూల కారణమై ఉన్న తల్లికి నమస్కారం. మూల ప్రకృతి ఆవిడ. 398వ మంత్రం. ఓం అవ్యక్తాయై నమః. వ్యక్తం కాని స్థితిలో సృష్టి ఆవిర్భావానికి ముందు కూడా ఉన్న ఆ తల్లికి నమస్కారం. కళ్ళకు కనిపించకుండా ఉండే తల్లికి నమస్కారం. బ్రహ్మం అవ్యక్తం, బ్రహ్మస్వరూపిణి కాబట్టి అవ్యక్తమైన తల్లికి నమస్కారం. 399. ఓం వ్యక్తావ్యక్త స్వరూపిణ్యై నమః. అమ్మవారు అవ్యక్తము వ్యక్తము కూడా. వ్యక్తము అవ్యక్తము రెండు తానే ఉన్న తల్లికి నమస్కారం. జగత్తు నానాతత్వంతో భాసిల్లే స్థితిని వ్యక్తం అంటారు. జ్ఞానాగ్ని చేత భేదభావం తొలగిపోతే సర్వత్రా ఏకత్వాన్ని దర్శించే స్థితిని అవ్యక్తం అంటారు. వ్యక్త స్థితి అవ్యక్త స్థితి కూడా అమ్మవారే. ఆ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 87వ శ్లోకం. వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఇందులో వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మొత్తం 4 మంత్రాలు ఉన్నాయి. 400వ మంత్రం. ఓం వ్యాపిన్యై నమః. సమస్త జగత్తులందు వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారం. విస్తరించి ఉన్న, వ్యాపించి ఉన్న తల్లి ఆమె. ఆల్ పర్వేజివ్. 401వ మంత్రం. ఓం వివిధాకారాయై నమః. అనేక రూపాలతో తేజరిల్లే తల్లికి నమస్కారం. 402వ మంత్రం. ఓం విద్యా విద్యా స్వరూపిణ్యై నమః. విద్య అంటే జ్ఞానము ఏకత్వం, అవిద్య అజ్ఞానం నానాత్వ భావన. విద్యా భావన అవిద్యా భావన రెండు తానే అయి ఉన్న తల్లికి నమస్కారం. 403వ నామం. ఓం మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః. ఆ మహాకామేశుడు పరమేశ్వరుడి నేత్రాలనడి కలువలను వికసింపచేసే వెన్నెల వంటి ఆహ్లాద రూపిణి అయిన తల్లికి నమస్కారం. ఆ పరమేశ్వరుడి కళ్ళు అమ్మవారిని చూడంగానే విచ్చుకుంటాయి. భక్తులను పరమశివుడి దగ్గరికి చేర్చే జ్ఞాన ప్రకాశం లలితాంబిక. ఆ తల్లికి నమస్కారం. 88వ శ్లోకం. భక్తహార్దతమో వేదం భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఇందులో భక్తహార్దతమో వేద భానుమద్భాను సంతతి ఒకటే నామం. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి 4 నామాలు. మొత్తం 5 మంత్రాలు ఇందులో ఉన్నాయి. 404వ మంత్రం. ఓం భక్తహార్దతమో వేద భానుమద్భాను సంతత్యై నమః. సూర్య కిరణాలు చీకట్లను పారద్రోలినట్లు భక్తుల హృదయాలలోని అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపే తల్లికి నమస్కారం. 405వ మంత్రం. ఓం శివదూత్యై నమః. అసుర శిక్షణార్థం పరమశివుణ్ణి దూతగా పంపించింది ఆవిడ. శివుణ్ణి దూతగా పంపిన కారణంగా
శివదూతి అనే నామంతో ప్రసిద్ధి చెందిన తల్లికి నమస్కారం. 406వ మంత్రం ఓం శివారాధ్యాయ నమః. ఆ పరమశివుని చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం. 407వ మంత్రం ఓం శివమూర్త్యై నమః. శివుడు శక్తి రెండు కూడా అభేదం. ఆ కారణంగా పరమశివుడి స్వరూపమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. 408వ మంత్రం ఓం శివంకర్యై నమః. భక్తులందరినీ సంతోష పెట్టే తల్లికి నమస్కారం. జగన్మాత తన భక్తుల అవిద్యాపాశాన్ని తొలగిస్తుంది, సంతోషాన్ని కలుగజేస్తుంది. మంగళమును ప్రసాదించే తల్లికి నమస్కారము అని ఓం శివంకర్యై నమః, శుభాన్ని కలుగజేసే తల్లికి నమస్కారము అని. 89వ శ్లోకం శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. ఇందులో 7 మంత్రాలు ఉన్నాయి. 409వ మంత్రం ఓం శివప్రియాయై నమః. ఆ పరమశివునికి ప్రియాన్ని చేకూర్చి పెట్టే తల్లికి నమస్కారం. 410వ మంత్రం ఓం శివపరాయై నమః. పరమశివుని యందే పూర్ణమైన మనస్సు గల తల్లికి నమస్కారం. శివుని కంటే పరమైన తల్లికి నమస్కారం అని కూడా మనం అర్థం తీసుకోవచ్చు. శివుని గురించి భక్తులకు తెలియచేసే తల్లికి నమస్కారం అని కూడా అర్థం తీసుకోవచ్చు. 411వ మంత్రం ఓం శిష్టేష్టాయై నమః. వేద విహిత కర్మలను చేసే వాళ్ళ పట్ల ప్రీతి కలిగి ఉండే తల్లికి నమస్కారం. 412వ మంత్రం ఓం శిష్ట పూజితాయై నమః. శిష్టులచే సదాచార సంపన్నుల చేత పూజించబడే తల్లికి నమస్కారం. 413వ మంత్రం ఓం అప్రమేయాయై నమః. గణించడానికి లెక్క పెట్టడానికి అలవి కానంత అనంత రూపిణి అయిన తల్లికి నమస్కారం. 414వ మంత్రం ఓం స్వప్రకాశాయై నమః. స్వయంగా ప్రకాశించే తల్లికి నమస్కారం. 415వ మంత్రం ఓం మనోవాచామగోచరాయై నమః. మనస్సుకు కాని వాక్కుకు కాని గోచరం కాని కనిపించని దైన తల్లికి నమస్కారము. 90వ శ్లోకం చిచ్చక్తిశ్చేతనా రూప జడ శక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఈ శ్లోకంలో 8 మంత్రాలు ఉన్నాయి. 416వ మంత్రం ఓం చిచ్చక్త్యై నమః. చిచ్చక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. సమస్త ప్రాణులలో అన్ని శక్తులతో కూడిన ఒక శక్తి ఉంది, అదే చిచ్చక్తి. 417వ మంత్రం ఓం చేతనారూపాయై నమః. శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 418వ మంత్రం ఓం జడశక్త్యై నమః. జడాన్ని సృష్టించే తల్లి, ఆ జడశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. 419వ మంత్రం ఓం జడాత్మికాయై నమః. నామరూపాలతో కూడిన విశ్వమే ఆత్మగా కలిగిన తల్లికి నమస్కారం. జగమే జనని జగజ్జనని ఆవిడ. 420వ మంత్రం ఓం గాయత్ర్యై నమః. గాయత్రి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం. గాయత్రి గానం చేసే వాళ్ళని రక్షించే దేవికి నమస్కారం. వేదమాత అయిన గాయత్రి తన స్వరూపమే, అటువంటి తల్లికి నమస్కారం అని చెప్పాలి. 421వ మంత్రం ఓం వ్యాహృత్యై నమః. గాయత్రి మంత్రంలో 7 వ్యాహృతులు ఉంటాయి. ఆ 7 వ్యాహృతులను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం. 422వ మంత్రం ఓం సంధ్యాయై నమః. సంధ్యా దేవతా స్వరూపమైన తల్లికి నమస్కారం. గాయత్రి దేవతా స్వరూపమైన తల్లికి నమస్కారం. 423వ మంత్రం ఓం ద్విజ బృంద నిషేవితాయై నమః. సంధ్యా సమయంలో ద్విజుల చేత ఉపనయన సంస్కారం గల వాళ్ళందరి చేత మిక్కిలిగా సేవించబడే తల్లికి నమస్కారం. శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.